కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి మిస్సింగ్ కేసులో కీలక ఆధారంగా మారిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మరణించడంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇవాళ మృతి చెందిన కుక్కకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే చిన్నారి మిస్సింగ్ డాగ్ డెత్ పై ఏదో ఒక క్లూ దొరికే అవకాశం ఉంది. అసలు ఈ చిన్నారి ఏమైంది, ఆమె ఎక్కడికి వెళ్ళింది, చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి ఎందుకు చనిపోయింది అనే దానిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటనపై ఆమె తండ్రి గణేష్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు. తన కుమార్తె జ్ఞానేశ్వరి ఇంటి నుంచి 20 మీటర్ల దూరం కూడా ఒంటరిగా వెళ్లే అలవాటు లేదని తెలిపారు. జ్ఞానేశ్వరిని ఎవరో అపహరించి ఉండవచ్చని గణేష్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా జ్ఞానేశ్వరి ఎప్పుడూ తమ పెంపుడు కుక్కతోనే ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉంటుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పాప అదృశ్యం కావటం, పెంపుడు కుక్క మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక ఆధారమైనటువంటి పెంపుడు కుక్క మృతి చెందడం జరిగింది. జీపీఎస్ ట్రాకర్ అమర్చడంతో నిన్న అది ఒక్కసారిగా నొరగకుంటూ చనిపోవడం జరిగింది. దీంతో ఒక ఐస్ బాక్స్ లో కుక్కను పెట్టి ఈవేళ వెటర్నరీ అధికారులు వచ్చి పోస్ట్ మార్టం చేసే పరిస్థితి ఉంది. పోస్ట్ మార్టం తర్వాత కుక్క ఏ విధంగా చనిపోయింది అనే దాని మీద కూడా వెంటనే అధికారులు వెల్లడించుతారని చెప్పి చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతోటి చిన్నారి తండ్రి గణేష్ ఉన్నాడు. కుక్క ఎలా చనిపోయిందయ్యా? అసలు కుక్క పాపతో ఉంటుందా? కుక్క బాగా క్లోజ్ సార్ పాపతో. టాకెట్ లాగేసినా దాని మీద ఎక్కువ పడుకుని తొక్కేసినా ఏమన్నా సార్, చౌలెట్ లాగేస్తుంది ఏమన్నా సార్ అసలు. ఓకే, ఇప్పుడు పాప వెళ్ళిపోయిన తర్వాత కుక్క 3 రోజుల తర్వాత వచ్చింది కదా, ఆ కుక్కలో బిహేవియర్ ఎట్లా ఉంది? 4 రోజులు వచ్చింది సార్. మెంటాలిటీ మారింది సార్. ఎలా ఉందండి ప్రవర్తన డిఫరెంట్ గా ఉంది సార్. వచ్చిన ఖర్చు పడేసింది, కరిచింది మా వైపుని కరిచింది. అంటే కుక్క ఎలా చనిపోయింది అనుకుంటున్నారు మీరు? కారణం ఏమై ఉంటుందండి మీ అనుమానం? అది ఏమీ తెలియట్లేదు సార్. జీపీఎస్ ట్రాకర్ వదిలేరు, మొత్తం తిరిగింది సార్, కానీ ఎరకపోయినట్టు ఉండిపోయింది సార్ డాగ్. దానివల్ల చూద్దాం సార్, ఇప్పుడు పోస్ట్ మార్టం చేశాక తెలియదు సార్. అసలు కుక్క వచ్చిన ఈ 2-3 రోజులు ఆహారం తీసుకుందా, తిన్నదా? అసలు ఫస్ట్ రోజే దొరికింది, తిన్నా సార్ తక్కువ. తర్వాత నుంచి వాటర్ ఏమి తినట్లేదు పెట్టినారు. ఇప్పుడు జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత కుక్కను వదిలేరు కదా, ఎక్కడెక్కడ తిరిగింది అది? అది దూరంగానే తిరిగింది సార్. అయినా సరే మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటికాడే ఉండిపోయింది. అసలు ఏమై ఉంటుంది? పాప అదృశ్యం అయిందంట, ఎవరన్నా పాపను ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి మీ అనుమానం అంటారు? అనుమానం అంటూ గొడవలు ఏమీ లేవు సార్. మరి ఏటన్నదే తెలియట్లేదు, ఆజుకి ఏమీ తెలియట్లేదు సార్. మాకు అంత గొడవలు అంటే ఏమీ లేవు సార్. ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ లో నీ వెనకాలే వచ్చింది కదా, ఆ పాప ఎక్కడ దాకా వచ్చింది? మళ్ళీ నువ్వు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసావా ఆ పాపని? పాప నేను 11 నిమిషాల దాకా 11 నిమిషాలకి నేను తీసుకెళ్లిపోయాను సార్. అంటే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది కదా సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.